రాజకీయాలలో పార్టీలు ఓడిపోవడు మామూలే, కానీ గెలిచిన తర్వాత మళ్ళొక కన్ఫ్యూజన్ సీఎం ఎవరైతారా అని. అయితే 17 ఏళ్ల తర్వాత ఢిల్లీ ఎన్నికలలో బీజేపీ జెండా ఎగరేసింది అన్నట్టు ఇక సీఎం ప్రమాణ స్వీకారం కూడా అవుతుంది. మరి సీఎంగా ఎవరిని చేసిర్రో ఒక్కసారి అరుచుకుందాం పార్రి. మొత్తం మీద అయితే రేఖా గుప్తా మేడం ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా అను నేను అని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిందుల్లో मैं रेखा गुप्ता ईश्वर की शपथ लेती हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी। मैं मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगी तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगी। 17 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కమలం పువ్వు వికసించింది అన్నట్టు ఇక ఈ కార్యానికి మన ఆంధ్రప్రదేశ్ చిన్న సీఎం అట్నే గవర్నర్లు మంత్రులు అట్నే ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సారు అందరూ హాజరయ్యారు. నేను సీఎం అయితేనని అస్సలు అనుకోలే, హామీలన్నీ నెరవేరుస్తాం, ఇది నా బాధ్యత, నేను నిజాయితీగా నెరవేరుస్తా, నాపై నమ్మకం ఉంచి ఇంత గొప్ప బాధ్యత నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అనబట్టింది మేడం. जिम्मेदारी मुझे सौंपी गई है और मैं एक बार फिर से बहुत बहुत धन्यवाद करती हूँ आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का, भारतीय जनता पार्टी के शीर्ष नेतृत्व का, अपने राष्ट्रीय अध्यक्ष नड्डा जी का, आदरणीय अमित शाह जी का, जिन्होंने मुझ जैसी साधारण परिवार की बेटी पे इतना भरोसा जताया और दिल्ली जो देश की राजधानी है उसकी जिम्मेदारी मुझे सौंपी। निश्चित रूप में मैं अपनी पूरी क्षमताओं के साथ, पूरी ताकत के साथ, ईमानदारी के साथ में उस जिम्मेदारी को निभाऊंगा। మొన్నటిదాకా చాలా మందికి అనుమానమే ఉండే ఎవరైతారు ముఖ్యమంత్రి పార్టీ అయితే గెలిచింది గాని అని. ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ కార్యం నడిచింది. దేశ రాజధానికే మేడం ముఖ్యమంత్రి అయింది కాబట్టి మన బరాబర్ వార్తల తరఫున కూడా మేడానికి ఆల్ ది బెస్ట్. అట్లనే నమ్మి ఓట్లేసి నమ్మి పార్టీ పగ్గాలు అప్పచెప్పింది కాబట్టి పబ్లిక్ ని జర మంచిగా చూసుకోర్రి మేడం.